లైవ్ షోకి తిరిగి స్వాగతం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయాలని భావిస్తున్నారా అంటే 21% మంది మాత్రమే అవునంటున్నారు, 79% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. అయితే దానికి సంబంధించి ప్రత్యేక విమానాల్లో వెళుతున్నారంటూ చాలా రకరకాల స్టోరీలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీతో సహా వివిధ పార్టీలు, తెలంగాణ టీడీపీతో సహా వివిధ పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. రాహుల్ చంద్రశేఖర్ గారు అయితే రైతుల సమస్యలకి స్పెషల్ ఫ్లైట్కి డబ్బులు పెట్టగలవు కానీ రైతులకి ఖర్చు పెట్టలేవా అని అన్నారు. ఎల్తేల్లో స్పెషల్ ఫ్లైట్లో రైతుల సంగతి కూడా చూడని కూడా వారు వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనికి ఏ సమాధానం చెబుతారు? ముందుగా చెంగల్రెడ్డి గారు చెప్పండి, కేసీఆర్ గారు ఇట్లా చేయటం కరెక్టేనా కాదు? ఇప్పుడు కేసీఆర్ గారు చైనా పర్యటన పెట్టారు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. కేసీఆర్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం తప్పే ఉంది. మీరు ₹1,00,000 పోయి రావచ్చండి. మీరు 10 మందిని జంటగా వేసుకొని పోండి, 10 లక్షలతో అయిపోతుంది. ఈయనకన్నా ముందు ఆయన 15 సార్లు అంతలక్కలా తిరిగి వచ్చాడు స్పెషల్ ఫ్లైట్లోని. మా ముఖ్యమంత్రి ఆయన 25 కోట్లు ఖర్చు పెట్టాడు. వాళ్ళ పార్టీ నాయకులు ఏమంటున్నారు, వాళ్ళు పోయినా వీళ్ళు పోయినా తప్పే అని చెప్పేసి ప్రకటన వాళ్ళు చేయాల. కేసీఆర్ పోతే మటుకు తప్పు, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా విమర్శించారు. అప్పుడు చంద్రబాబు బీజేపీకి తెలుగుదేశానికి అలయన్స్ ఉందండి. అట్లా అంటారా? మళ్ళీ అలయన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట మాట్లాడాలి కదా. అయ్యా మీరు చేస్తున్న తప్పు, మా మోడీ కూడా స్పెషల్ ఫ్లైట్లు పోవటం తప్పు అని ఆయన చెప్పారు. మోడీ అట్లా ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ ఫ్లైటే ఉంటుంది, ఫ్లైట్ 1 మీరు ఈ స్వదేశీ అనే పదజాలం నుంచి మీరు వచ్చినప్పుడు కూడబెట్టాలనేటువంటి తత్వం మీకు ఉండేటప్పుడు, అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళ కారు, వాళ్ళ షూస్, వాళ్ళ వంట మనుషులు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ సెక్యూరిటీ అంతా వస్తుంది. మనం ఎత్తుకొని పోవడం లేదు కదా, మనం స్పెషల్ ఫ్లైట్లో పోవటం. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు బీదోని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆలోచన చేస్తున్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. రైతుల గురించి ఆలోచన చేయ, నువ్వు ఏసీలో పోయినా రైతుల గురించి ఆలోచన చేయమంటున్నాడు. అక్కడ ఇదే సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వర్తించదా? ఇష్యూస్ మీద వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలంగాణ టీడీపీ? అది కాదండి, అదెట్టండి. నువ్వు చీపురు తమలపాకుతో తానిట్టంటే చీపురు కట్టతో తానిట్టు పల్లెలో సామెతలు ఉన్నాయి. మీరు చెప్పదలుచుకుని మీ పార్టీ, జాతీయ పార్టీకి ఎదిగినటువంటి మీ పార్టీ, మీకు ఒక పాలసీ లేదా? మీ పాలసీని మీరు ఫాలో కారా? పాలసీ లేని పార్టీయా మీ పార్టీ? నువ్వేమో కేసీఆర్ పోయినా తప్పే, లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు పోయినా తప్పే. ప్రజా సొత్తుతో మీరు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రవీంద్ర గారు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి గారు ఈ రోజు చైనా కరువు పరిస్థితులు వీటిని కూడా పరిగణలో తీసుకోవాలని, రైతులకు సంబంధించినటువంటిది ప్రధానమైన అంశం. దాని మీద తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. రైతులకు ఒక శాశ్వత ప్రణాళికను తయారు చేస్తూ, ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తూ, ఇదేదో తూతూ మంత్రంగా ఈ 6 నెలల కొరకు, సంవత్సరం కొరకు ముఖ్యమంత్రి గారు చేస్తలే. శాశ్వతంగా తను ఉన్నా లేకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరనుండని వచ్చే రోజుల్లో నేనున్న ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సాధ్యమైనంత మేరకు ఇంకా 10 కాలాల పాటు ఉంటాం. రాదా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. జూపూడి ప్రభాకర్ రావు గారు ఏమంటున్నారు వినండి, నేను చెప్తున్నాను. ఎవరున్నా ఖచ్చితంగా ఆలోచన ఏంది, నిన్నటి వరకు మీరు చేసిన అన్యాయానికి ప్రాజెక్టులలో మాకు ఇక్కడ నీళ్లు లేక ఎన్ని శాశ్వత ఈ రోజు 15 నెలల కాలంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులను ఒక చీఫ్ ఇంజనీర్ ఇంగ్లీష్ పత్రికలో సైతం ఈ ఫోటోలు గీటోలు వేసి మీరు ఒక చీఫ్ ఇంజనీర్ కంటే తన ప్రజలకు న్యాయం చేయాలని గంటలు కష్టపడి వాటర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పట్లేరు. ముఖ్యమంత్రి చైనా పర్యటన పోతుండు, స్పెషల్ ఫ్లైట్ 3 కోట్లు ఖర్చు పెడుతుండు చెప్తున్నారు. ఇదే తెలుగుదేశం నాయకులు మరి వాళ్ళ వీపు కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు 12 సార్లు ఢిల్లీకి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25 కోట్లు ఖర్చు, 12 కూడా కాదు 15 సార్లు ఆయనే చెప్పాడు. 25 కోట్లు నువ్వు ఖర్చు పెడితే ఒక్కసారి మా ముఖ్యమంత్రి
చైనాకు అధికారులు మంత్రులను ఒక అధికారికమైన కార్యక్రమానికి వెళ్తుంటే 3 కోట్లట వీళ్ళ గుర్తొచ్చింది. ఇక ఈ 2 కోట్లకు అంటే ముఖ్యమంత్రిని ఏం చేసినా విమర్శించాలి. 2 కోట్ల వీళ్ళకి కావాల్సింది ఏంది? అక్కడ చంద్రబాబు నాయుడు కనపడతలే, అక్కడ టీడీపీ చేస్తున్న విధానం కనపడతలే, కానీ ఇక్కడ చంద్రశేఖరరావు గారు మా ముఖ్యమంత్రి గారి మీద మాత్రం ఏం చేసినా అవునంటే కాదనాలి. చేసిన పనులు వినాలే. ముఖ్యమంత్రిది ఈ ఒక్కదాన్ని ఒకటేసారి లేచి మీరు గగ్గోలు పెడుతున్నారు. మీరు వారు చేస్తున్నటువంటి చెరువుల పూడిక తీర గాని, వాటర్ గ్రిడ్ గాని, కరెంటు సమస్య ఎంత బ్రహ్మాండంగా చేస్తుంటే ఇవి ఎవరు చెప్పారే? చెప్పాలండి, చెడుని చెప్పాలి. రోజుకు 5 మంది చచ్చిపోతున్నారు. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం నిరూపించుకున్నారు. రైతులను ఆదుకోవాలి, అది తప్పకుండా మనందరి బాధ్యత. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సో ఇక్కడ మీరు రైతుల గురించి కాస్త మాట్లాడటం నేర్చుకోండి. వాళ్ళ దగ్గరికి చావుల్లో ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా రోజుకు 5 మంది చనిపోతారు. ఏ రైతు కుటుంబం దగ్గరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, కేసీఆర్ గారు వెళ్ళలేదు. సో ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో మీరు చైనాకి వెళ్తున్నారు అంటే ఆ డబ్బులు వీళ్ళకి కూడా ఖర్చు పెట్టచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు స్పెషల్ ఫ్లైట్లో ఏమి వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరిగే క్రమంలో ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉన్నారు. దాని మీద చైనా కంటే ఢిల్లీ దగ్గర ఆదూరమా? చైనా కంటే ఢిల్లీ దగ్గర ఆదూరమా? ప్రభాకర్ రావు గారు ఒకసారి ఆలోచన చేయండి. చైనాకి ఢిల్లీ ఎంత దూరం ఉందని మీరు విత్ ఇన్ ది స్టేట్ తిరిగొచ్చు. ఏవియేషన్ డిస్టెన్స్ పక్కన పెడదాం. ఇక్కడ అన్న చెప్పాలంటే 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో పోయినా ఎవరు వచ్చినా కానీ శాశ్వతంగా ముఖ్యమంత్రి ఆలోచన ముఖ్యమంత్రి గారే. బట్ ఇది హీఈస్ నాట్ ద చీఫ్ ఇంజనీర్ అండి, హీఈస్ ద చీఫ్ మినిస్టర్. ప్రతిదీ తాను స్వయంగా గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళా జరగొద్దు. ఇంజనీరింగ్ చేయాలి ప్రాజెక్టులకు. ఇక్కడ రైతు మరణాలు జరుగుతున్నాయి, ప్రజలకు న్యాయం జరగాలి. పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మన ఇద్దరమే సహకరించుకోకపోవటం వల్ల, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోకపోవటం వల్ల, ఘర్షణ వాతావరణం రావటం వల్ల అక్కడ ఆల్మట్టి వాళ్ళు అనుకూలంగా తీసుకొని నీళ్లు కూడా రావడం లేదు. సో దీనికి మనం సరైన విశ్లేషించుకొని ఆంధ్రాలో ఆయన చీఫ్ ఇంజనీర్ ఇక్కడ వచ్చేసి రైతులు ఆంధ్రాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆంధ్రాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే భూమిని చంద్రబాబు ఆంధ్రాలో రైతులు వాటర్ గానీ లేకపోతే మంచినీళ్ళు గానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేసినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి అడ్రస్ చేయలేదే. లేకపోతే వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ప్రజాగాయకులు గద్దర్ పోటీ చేయాలని భావిస్తున్నారా అంటే 21% మంది మొదట అనుకూలంగా వచ్చింది, కానీ ఇప్పుడు మరి గద్దర్ గారు పోటీ చేయకుండా ఉంటేనే బెటర్ అంటున్నట్టున్నారు. 21% మంది అవునంటున్నారు, 79% మంది కాదంటున్నారు. మీరు ఒక్కటే ప్రామాణికం అండి. మాకున్నటువంటి SMS ప్రకారం చెప్తున్నాం. ఇది నేను అనేక సార్లు చెప్పా, ఇది ప్రామాణికంగా తీసుకోని అవసరం లేదు, ఇది ఓన్లీ రిఫ్లెక్షన్ అని మాత్రమే నేను అనేక సందర్భాలు చెప్పా. కాకపోతే మీ రాజకీయ నాయకులు ఏంటంటే మీకు అనుకూలంగా వచ్చినప్పుడు చూసారా అంటారు, తేడా వచ్చినప్పుడు ఏమో అట్ట అంటారు. ఏం చేస్తాం, మేము భరించాలి, ఏదైనా భరించాలి. ఇక్కడ దాదాపు 9 నుంచి 11 లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా మీరు కూడా మద్దతిస్తారా టీడీపీ? కాదు నేను అంటే జరుగుతున్నదని చెప్తాను. రిపీటెడ్ గా ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ప్రశ్న అడుగుతున్నారు. గద్దర్ గారు కావాలని అడుగుతున్నారు. తన మనసులో కూడా మాట ఉన్నట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ నేను ఇంటికి వెళ్తాం తన ప్రెస్ మీట్ పెట్టండి. ఆయనకు కొంచెం తర్జన భర్జన పడుతున్నట్టు. అంటే మావోయిస్ట్ ఉద్యమం నేపథ్యంలో వచ్చాం కదా, ఎన్నికలకు దూరం అయినటువంటి నేపథ్యం కదా, ఎట్లా వెళ్ళాలి అని మళ్ళీ ఒక మాట మాత్రం అన్నారు. నేను రాను అంటూనే ప్రజలు అడిగితే అప్పుడు చూద్దాంలే అని ఏదో మామూలుగా అన్నట్టున్నారు. ఏదైనా SMS అయితే ఇది దీని మీద ఇది SMS లో రకరకాలుగా మొదటి అనుకూలంగా వచ్చింది, తర్వాత వ్యతిరేకంగా వచ్చింది. దానికి మనం ఏం చేయలేం. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మన చెంగల్రాయుడు గారు, రవీందర్ గారు, జూపూడి ప్రభాకర్ గారు, అలాగే సి మోహన్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.